మొన్న ఒక వీడియోలో ఆపరేషన్ సింధూర్ పార్ట్ 3 లేదా మార్క్ 3 అనుకోండి. సో ఇది స్టార్ట్ అయ్యిందా అంటే ఫస్ట్ మనము తీవ్రవాదులు అన్నాము, తరువాత పాకిస్తాన్ మిలిటరీ మీద టార్గెట్ చేశాము. ఇప్పుడు మళ్ళీ మన ఫోకస్ అంతా కూడా టెర్రరిజం, గ్లోబల్ టెర్రరిజం. అంటే భారత్పై ఎవరెవరు ఎక్కడెక్కడ కుట్రలు పన్నుతున్నారో వాళ్లను వెతికి వేటాడటం. ఈ వ్యవహారం ఎంత ఓపెన్గా మనం మాట్లాడుతున్నాము అంటే బలూచిస్తాన్ అలాగే తాలిబాన్. ఇప్పుడు జయశంకర్ గారిని అడిగారు అనుకోండి, మా మధ్య అంటే భారత్ తాలిబాన్ మధ్య ఉండే ఈ స్నేహానికి సరిహద్దులు లేవు, అంటే బార్డర్లెస్ ఫ్రెండ్షిప్ ఇవాళ మా మధ్య ఉంది అని ఒక అతిపెద్ద విషయాన్ని జయశంకర్ గారు ఓపెన్గా ప్రపంచానికి చెప్తున్నారు. తాలిబాన్ అంటే ఏంటండి? అమెరికా వాడి యొక్క డబ్బుతో, వాడి ట్రైనింగ్, వాడి ఆయుధాలతో మీకు తయారైన ఒక సైన్యం, తీవ్రవాద సైన్యం. సో వాళ్ళను పెంచి పోషించింది పాకిస్తాన్. ఇవాళ తాలిబాన్ ఏం మాట్లాడుతున్నారు? మాకు భారత్తోనే ఫ్రెండ్షిప్ ఉంది, అమెరికా మా శత్రువే, పాకిస్తాన్ కూడా మా శత్రువే. దీన్నే ట్విస్ట్ ఆఫ్ ద టేల్ అని చెప్పి మనం అనుకోవాలి. సో ఇప్పుడు ఇంత పెద్ద రివిల్షన్స్ అంటే ఒక్కొక్క విషయం బయటకు వస్తున్నప్పుడు చూడండి, మనము పూర్తిగా మనం ఎలా ఆలోచించాము అంటే ఇక ఈ పాకిస్తాన్ అనబడే దేశాన్ని విడిచిపెట్టకూడదు. సో వాళ్లకు ఒక దెబ్బ, ఈ దెబ్బ ఎలా ఉండాలి అంటే మీకు కామ్రా కాంప్లెక్స్ అని అంటారండి. అంటే పేషావర్ ఇస్లామాబాద్ హైవేలో మీకు పాకిస్తాన్ చైనాకు సంబంధించిన ఒక అతి పెద్ద మిలిటరీ కాంప్లెక్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే JF-17 అనబడే చైనా వాడి యుద్ధ విమానాలు, అంటే ద మోస్ట్ పవర్ఫుల్. ఇప్పుడు ఇది మోస్ట్ పవర్ఫుల్ నేను అంటున్నానా, మీరు అంటున్నారా? కాదు. ఎంటైర్ వెస్టర్న్ మీడియా ఎలా క్యాంపెయిన్ చేశారు అంటే భారత్ వద్ద ఈ రఫేల్ విమానాలే ఉన్నాయి, కానీ పాకిస్తాన్ వద్ద చైనా వాడి JF-17 లాంటి శక్తివంతమైన ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఎలా చూసుకున్నా చైనా వాడి సుపీరియారిటీ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, నేను ఒక్క విషయం చెప్పగలను, ఈ వెస్టర్న్ మీడియా, చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, వీళ్ళ ఈ ఫేక్ వార్తలు, ఈ కథనాలు, వీటిని మీరు చూశారనుకోండి, భారత్ వద్ద ఉండే రఫేల్స్ గురించే మాట్లాడారు. కానీ మనకు ఒక బిగ్ బ్రదర్ ఉన్నాడు. ఇవాళ బిగ్ బ్రదర్తో మనము కలిసి ఎలాంటి ప్రాజెక్టులు తీసుకొస్తున్నాము అనేది ప్రపంచంలో ప్రతి ఒక్క యుద్ధ నిపుణుడికి తెలుసు. కానీ దీని గురించి మాట్లాడడానికి ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు మనము మాట్లాడుతున్న సుదర్శన చక్రము S-400 ఎవరిచ్చారండి? రష్యా. ఎక్కడైనా మీరు చూసారా? వెస్టర్న్ మీడియాలో రష్యా యొక్క S-400 పనితనం ఎవ్వరూ మాట్లాడరు. అలాగే నెక్స్ట్ లెవెల్లో మీరు రఫేల్ విమానాలు 36 అని మాట్లాడుతున్నారు, 4.5 జనరేషన్. కానీ మన వద్ద 260 సుఖాయ్ విమానాలు ఉన్నాయి. దీని గురించి ఎవరు ఎక్కడ ప్రస్తావించరు. ఈ సుఖాయ్ విమానాలలో భారత్ రష్యా యొక్క టెక్నాలజీ, ద అల్టిమేట్, ద గ్రేటెస్ట్ మిజైల్ బ్రహ్మోస్ని మనం ఫిట్ చేసి ఉంచాం. ఎంత? 260 విమానాలలో. సో దీని ముందు ప్రపంచములో ఏ ఒక ఎయిర్ పవర్ నిలబడగలదా? ఎక్కడా మీకు కనిపించదు. రష్యా వాళ్ళ సుఖాయ్ విమానాలు, వాటిని మనము తయారు చేస్తున్న నాసిక్ ఫెసిలిటీ, అందులో మనం ఫిట్ చేసిన బ్రహ్మోస్, ఎవ్వరు మాట్లాడరు. అందరూ రఫేల్ విమానాలు, రఫేల్ విమానాలను మీకు పాకిస్తాన్ వాళ్ళు కూల్చేశారు. ఇదే కథనాలు, కానీ ఇందులో ఎటువంటి వాస్తవము లేదు. మీకు ఒక గ్రేటెస్ట్ న్యూస్ చెప్తాను చూడండి. మనం ఏం ఆలోచించాము అంటే పాకిస్తాన్ అన్నప్పుడు ఇక మీదట నెక్స్ట్ 10-15 ఏళ్ళు వాడు కోలుకోకూడదట. అలాంటి దెబ్బ వాడికి తగలాలి. దీనికి ఉన్న మార్గం ఏమిటి? కామ్రా మిలిటరీ కాంప్లెక్స్. టోటల్గా దాని మీదే ఫోకస్ పెట్టాం. నిన్న మాట్లాడాను, ఎంటైర్ పాకిస్తాన్ ఇవాళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క రేంజ్లో ఉన్నారట. నువ్వు ఎక్కడైనా పారిపో, ఎక్కడైనా దాక్కో, మేము నిన్ను వెంటాడతాము, నువ్వు తప్పించుకోలేవు. ఒకవేళ అంటే మీకు అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో
పదే పదే జయశంకర్ గారికి ఫోన్లు చేస్తున్నాడు. ఈయన ఫోన్లు అటెండ్ అవ్వడం లేదు. సార్ ఈజ్ వెరీ బిజీ అని చెప్పేస్తున్నారు. దేనికి? రెండు అతి ముఖ్యమైన ప్లాన్ అండి. ఒకటి, పాకిస్తాన్లో ఉండే చైనా ఫెసిలిటీ JF-17 విమానాలను తయారు చేసే ఈ ఫ్యాక్టరీ, ఈ మిలిటరీ కాంప్లెక్స్. సో దీనిని కొట్టేము అంటే పాకిస్తాన్ కాదు, చైనా టోటల్గా వాడు డెస్ట్రాయ్ అయిపోతాడు. అంటే వాడు అప్పులు ఇచ్చాడు పాకిస్తాన్కి, వీడు తిరిగి ఇవ్వడం లేదు. కాబట్టి పాకిస్తాన్లో ఉండే ఈ ప్రాంతాలనంతా ఆక్రమించుకుందాము, ఇక్కడ మిలిటరీ ఫెసిలిటీస్ పెడదాము, మన అసెట్స్ను డెవలప్ చేద్దాము, పాకిస్తాన్ యొక్క మ్యాన్ పవర్ని వాడదాము. ఇది చైనా వాడి ప్లాన్. సో దాని ప్రకారము వాడు ఇక్కడ వాడి యొక్క శక్తివంతమైన ఫైటర్ జెట్స్ను తయారు చేస్తున్నాడు. ఒకవేళ పనిలో పనిగా మన మాస్టర్ స్ట్రాటజీ ప్రకారము, వార్ రూమ్ ప్లాన్ ప్రకారము ఈ JF-17 విమానాలను తుక్కు చేసి ఉంటే చైనా వాడి పరిస్థితి ఏంటి? అయ్యో ఎందుకండి చేయలేదు ఇవాళ అనిపిస్తుంది. పనిలో పనిగా చేసేసి ఉన్నాము అనుకోండి, పాకిస్తాన్ కాదు ఫ్రెండ్స్. ఒక్కటండి, వాడు ఎలాంటి క్యాంపెయిన్ చేస్తున్నాడు అంటే పాకిస్తాన్ భారత్ సమానమే, మేము ఇంటర్నేషనల్ బార్డర్లో మా సైన్యాన్ని వెనక్కి తీసుకుంటాము, భారతీయులు కూడా వాళ్ళ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటే ఈక్వల్, మేము ఈక్వల్ అనబడే ఒక సిచ్యువేషన్ని, ఒక పొజిషన్ని, ఒక మిలిటరీ క్యాంపెయిన్ చేస్తున్నాడు. పాకిస్తాన్లో మనం సమానమండి, భారత్కి ఈక్వల్ మేమని చెప్పుకుంటున్నాడు. ఎందుకు? చైనా వాడి సపోర్ట్. మరి మనకు ఏకంగా రష్యా సపోర్ట్ ఉంది కదా, సుఖాయ్ విమానాలే కదా మనం వాడతాము. రేపు భారత్కి చైనాకు మధ్య యుద్ధము వచ్చినా చైనా వాడి JF-17 కాదు, J-20 కాదండి, వాడు రష్యా వాళ్ళ సుఖాయ్ విమానాలే వాడతాడు. ఎన్నో వీడియోస్లో మాట్లాడాం. ఎందుకు? వాడి బొమ్మ విమానాలను పెట్టుకొని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని వాడు ఎదుర్కోలేడు. మళ్ళీ వాడు రివర్స్ ఇంజనీరింగ్ చేసిన రష్యా విమానాలనే వాడాల్సి వస్తుంది. ఇది పరిస్థితి. ఈ నిజాలనంతా కూడా వెస్టర్న్ మీడియా కప్పిపుచ్చి, అయ్యో పాపం వీళ్ళ దగ్గర రఫేల్సే ఉన్నాయి కదా, 4.5 జనరేషన్ యుద్ధ విమానాలు, ఒకవేళ భారత్ వద్ద F-35 ఉండుంటే పరిస్థితి టోటల్గా వేరు కదా, స్టెల్త్ టెక్నాలజీ కదా, ఇలాంటి క్యాంపెయిన్ వాళ్ళు మొదలుపెట్టారు. కానీ మనము ఏం చూస్తాము? రఫేల్ 36 అంటే ఇక్కడ 260 సుఖాయ్ విమానాలు ఉన్నాయి. ఇదే మన మెయిన్ ఎయిర్ పవర్. దానిని మనం ఎక్కడా మాట్లాడాల్సిన అవసరం లేదు. బలవంతుడు మీకు పని కట్టుకొని తన స్ట్రెంగ్త్ ఏంటో చెప్పాల్సిన అవసరం లేదండి. బలహీనుడే ఉత్తునే మాట్లాడుతూ ఉంటాడు, నేను ఇంత గొప్ప, నేను అంత గొప్ప అని చెప్పుకుంటాడు. మనకి అటువంటి అవసరమే లేదు. మనకు మన మిత్రుడు ఎప్పుడూ కూడా మనతోనే ఉన్నాడు. రష్యా ఉండగా, వ్లాదిమిర్ పుతిన్ అక్కడ ఉండగా, ఏ అమెరికానో ఏ చైనానో ఎవడూ కూడా మనల్ని ఇంత కూడా పీకలేడు. ఇది మనకు తెలుసు. కానీ మనము విడిచిపెట్టిన అతి గొప్ప అవకాశము ఈ JF-17 ఫెసిలిటీ. డైరెక్ట్గా చైనాతో యుద్ధమే రావచ్చు, అయినా కూడా మనము రెడీగా ఉన్నాము అని చెప్పడానికి ఈ పని చేయాల్సింది. ఇక రెండవ లెవెల్లో మీరు చూసారనుకోండి, ఈ కరాచీ పోర్ట్, భారత్ 100% ఈ కరాచీ పోర్టుని కొడుతుంది అని చెప్పి పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ వాళ్ళు మాట్లాడారు. కాబట్టే వాళ్ళ ఆప్త మిత్రుడు అమెరికా వాడు పదే పదే జైశంకర్ గారికి ఫోన్లు చేసి అజిత్ దోవెల్ గారిని సంప్రదించి, చాలండి ఆపేయండి, మీరు ఇంతకు దాటి మీరు ఏం చేసినా కూడా ఇది 3వ ప్రపంచ యుద్ధమే, ప్రపంచ దేశాలంతా కూడా గగ్గోల పెడుతున్నారని చెప్పి అమెరికా వాడు ఆపే ప్రయత్నాలు చేశాడు. కానీ మనము ఆగిన ఒకే ఒక రీజన్, అక్కడ ఉండే న్యూక్లియర్ రేడియేషన్ లీక్. ఒకవేళ మనం JF-17 ప్రొడక్షన్ ఫెసిలిటీని పూర్తిగా ధ్వంసము చేసి ఉంటే అప్పుడు ఈ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండేవి? ఆ పర్యవసానాన్ని మీరు జస్ట్ ఊహించగలరా? ఊహించగలిగితే కామెంట్స్లో అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.